చెప్పండి, పరలోక రాజ్యంలో ఒక మర్మాలు ఉన్నాయనండి. సో అవి మీకు అనుగ్రహించబడ్డాయి, వాళ్ళకి అనుగ్రహించబడలేదు. కలిగిన వారికే ఇయ్యబడును. ఎందుకు మీకే అనుగ్రహించబడ్డా, ఎందుకు బయట వారికి అనుగ్రహించబడలేదు? శిష్యులకి ఎందుకు అనుగ్రహించబడ్డా అంటే, శిష్యులు సమయాన్ని వెచ్చిస్తున్నారు. ఏం చేస్తున్నారు? అదే ఇంపార్టెంట్ అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు? ఇప్పుడు చాలా మంది ఉన్నారు, ఈవెన్ సండేస్ అయినా చర్చ్ కంటే మించిన ఇంపార్టెంట్ చాలా లేవా? చాలా ఉన్నాయి. అంటే వాక్యం, కొంతమంది ఉంటారు కనీసం వాక్యం టైం కన్నా అందించుకోవాలి అనుకుంటారు. అంటే వాక్యమే ఒక విత్తనం. ఏంటి? వాక్యమే విత్తనం అనండి. వాక్యమే విత్తనం. ఈ వాక్యం ఆయన బోధిస్తున్నారు, కానీ శిష్యులను అడిగారు, ఎందుకు మీరు ఉపమానంగా బోధిస్తారు ప్రభువా అని అడుగుతారు. ఆయన ఏమంటున్నారంటే, పరలోక రాజ్యం యొక్క మర్మాలు తెలుసుకోవడం మీకు అనుగ్రహించబడింది. ఎందుకు అనుగ్రహించబడింది, వారికే ఎందుకు అనుగ్రహించబడింది అంటే, ఆ మర్మాల మీద ఎక్కువ వాళ్ళకి ఆసక్తి ఉంది, ఇంట్రెస్ట్ ఉందనండి. దానికి సమయాన్ని ఇచ్చించారనండి.